గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. ప్రభుత్వానికి లేఖ రాసిన సింఘాల్ బదిలీ నేడో రేపో ఉత్తర్వులు. వైకాపా ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారమై ఇప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శని ఆదివారాల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. కల్తీ నెయ్యి కేసులో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ తాజాగా ప్రభుత్వానికి 14 పేజీలు లేఖ రాసింది. అందులో చివరి పేరాలో కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి అప్పట్లో ఉన్నత స్థాయిలో ఉన్న 3 అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. నెయ్యి సరఫరాకు ఉన్న నాణ్యతా ప్రమాణాలు బలహీనపరిచేలా వివరించారని, నిబంధనల తయారీలో మనసు పెట్టకుండా పనిచేశారని పేర్కొంది. దీనివల్ల నెయ్యి నాణ్యతలోనూ రాజీ జరిగిందని, కాంప్రమైజ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఘీ అని తెలిపింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాకు 2019 ముందు ఉన్న కఠిన నిబంధనలు వైకాపా అధికారంలోకి రాగానే మార్చేశారు. టెండర్లో పాల్గొనే డైరీలు పాలు సేకరించాల్సిన అవసరం లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో పని లేదని సడలించారు. 3 ఏళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించాలనే నిబంధన మినహాయింపించారు. టర్నోవర్ మొత్తం 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. ఈ సడలింపుల వల్లే 2019 నుంచి 24 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయింది అన్నటువంటిది. కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది అన్నటువంటిది జనానికి చెప్పాలి. అంటే జనమందరూ కూడా దేవుడి కళ్ళ ఎదురుగుండా 5 సంవత్సరాల నుంచి దేవుడు చూస్తా కూర్చున్నాడు. కల్తీ నెయ్యి మనందరం తిన్నాం. కల్తీ తిన్న తర్వాత 5 సంవత్సరాల పాటు తిన్నోడు మనిషి ఎవడన్నా ఆరోగ్యంగా ఉంటాడా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే. కాకపోతే ఇక్కడ వీళ్ళు రాస్తారు, మనం ఒప్పుకోవాలా, జరిగేది అదే. లేకపోతే అరాకొర సౌకర్యాలు ఉన్నటువంటి ల్యాబ్ నివేదిక సిట్కి ప్రామాణికమా? పంది కొవ్వు 10% కంటే తక్కువ గలిస్తే గుర్తించలేమని ఎన్డీఆర్ఐ ల్యాబ్ స్పష్టీకరణ. గొడ్డు కొవ్వు, చేప నూనె కల్తీ నిర్ధారించే పరీక్షలు తమ ల్యాబ్లో లేవని వెల్లడి. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిపి ఉంటాయని ఎన్డీడీబీ అనుమానం. మరిన్ని ల్యాబుల్లో అత్యాధునిక విధానంలో పరీక్షలు ఎందుకు చేయించలేదు? ఇది చివరికి వీళ్ళే ఒప్పుకుంటున్నారు అవేమి లేవని తేల్చింది అన్నట్టు. నేనేమో అన్నీ ఉన్నాయి అన్నట్టు అని, ఇప్పుడు మా దగ్గర ఆ పరికరాలు లేవు అన్నటువంటి తేల్చింది అన్నటువంటి. ఇంతకీ మరి అది ఉంది అని చెప్పి చంద్రబాబు గారు ఏ పరీక్ష చేసి పట్టుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ అసలు జైల్లో పెట్టాల్సింది ఆ ఎన్డీడీబీకి సంబంధించినటువంటి అనుబంధంగా ఉందని చెప్పినటువంటి వాళ్ళు అనుమానిస్తున్నాం అని చెప్పారు, కానీ దాన్ని కలిపేశారు అన్నటువంటి చెప్పారు. పచ్చి దగ, భక్తుల మనోభావాలతో గాయపరిచి ఆడుకుంటూ నిజంగా అయితే హిందుత్వ శక్తులు పోరాడాల్సింది ఇట్లాంటి తప్పుడు ప్రచారం వల్ల. దేవుడి ప్రసాదంలో 5 సంవత్సరాల పాటు పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసింది అని చెప్పేసి మనల్ని ఇంకా నమ్మమని చెప్తుంటే, అంటే దేవుడు ఏమీ చెయ్యడు అట్లాంటి సందర్భంలో అన్నటువంటి దాంట్లో రాజకీయంగా ఎన్నికల్లో దించేసి చంద్రబాబుని గెలిపించాడు అన్నటువంటి తరహా ప్రచారం తప్పించి దేవుడు ఇట్లాంటి చూస్తా ఊరుకుంటాడా? భక్తులు చూస్తా ఊరుకున్నారు 5 సంవత్సరాల పాటు. ఎంత నీచంగా దిగజారిపోయాము మనం అన్నటువంటిది ఆలోచించాల్సిన సందర్భం. చివరికి ఇట్లాంటిదే ఒకనాడు మన ధర్మం మీద మనకే అపనమ్మకం కలిగించినటువంటి, ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి రాక్షస రాజులకి వీళ్ళకి ఏం పెద్ద తేడా లేదు ప్రస్తుతం మన మీడియాకి. లేకపోతే నిర్మలమ్మ మొర వినుమ అంటూ కేంద్ర బడ్జెట్లో సామాన్లు ఏం కోరుకుంటున్నారంటే విద్య డిజిటల్ బాట పట్టాలని, ఆరోగ్యం వేగంగా వ్యాధి నిర్ధారణ కావాలని, గ్రామీణాభివృద్ధి జీరాంజీ వైపు అందరు చూస్తూ ఉందని, రక్షణ ఆధునీకరణకు అగ్రతాంబూలం ఇవ్వాలని, పరిశోధన అభివృద్ధికి నిధులు పెరగాలని, మౌలిక వస్తువుల దీర్ఘకాలిక వృద్ధికి దన్నుగా ఉండాలని, వ్యవసాయ వ్యత్యాసాన్ని తగ్గించాలని, ఆదాయ పన్ను మరింత ఉపశమనం అని. ఈ మొత్తం మీద వార్త వీళ్ళకి సరిగ్గా రాసినటువంటి దానికి హెడ్డింగ్కి పొంతన లేనిది అదే అనమాట. సామాన్యుడు కోరుకునేది ఆదాయ పన్నుకు సంబంధించి తప్పించి మిగతా అయినా వాళ్ళకి ఎవరికి అర్థం కూడా కావు. 90% మందికి రొటీన్గా జరిగిపోయేటటువంటిది. అదంతా సామాన్యుడు కోరుకుంటున్నాడని ఈనాడు వాళ్ళ పైత్యం నిర్మలమ్మ మీద రుద్దారనమాట. అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. అది ప్రత్యేకించి నిర్మలమ్మ చేయాల్సిన పని ఏం లేదు. ఆటోమేషన్ ఇప్పుడు నిర్మలమ్మ ప్రత్యేకంగా చేస్తే వచ్చిందా, లేకపోతే కనుక ఏదైతే రక్షణ రంగంలో అగ్రతాంబూలం, ఆధునీకరణ ఇవన్నీ ఆవిడ చేస్తే వచ్చింది. అక్కడ సదరు కంపెనీలు వస్తాయి, చేస్తే పెట్టుకుంటాయి. కామన్ సెన్స్ కూడా లేదు. జర్నలిజంలో డెప్త్ పోయి చివరికి వేగ్గా ఏదో దాన్ని ఏమంటారు, ఇదివరకు ఆర్టికల్స్ రాస్తుండేవాళ్ళు, 3rd పేజీ ఆర్టికల్స్, అవి తీసుకొచ్చి వార్తలు రాసేవాళ్ళని కింద మార్చినట్టున్నారు. అయితే జూలై నుంచి నకిలీ మద్యం తయారీ, జనవరి నుంచే సన్నాహాలు చేసినట్టు వాంగ్మూలం. మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీకి 2025 జనవరి నుంచే సన్నాహాలు చేసినట్టు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో కీలక పాత్రధారి కేసులో ఏవన్గా ఉన్న జనార్దన్ రావుని స్పష్టం చేశారు. నకిలీ మద్యం తయారీకి పరికరాలు, ముడిసరుకులు, నకిలీ లేబుల సరఫరా ఆలస్యం కావడంతో జూలై నుంచి తయారీ ప్రారంభించినట్టు ఒప్పుకున్నారు. నకిలీ మద్యం కేసులో నిందితులైనట్టు జయచంద్రారెడ్డి, పిఏ రాజేష్, అకౌంటెంట్ అన్బుర సుమ
కస్టడీలో భాగంగా శుక్రవారం మదనపల్లి ఎక్సైజ్ అధికారులు రెండో రోజు అధికారులు విచారించారు. జనార్దన్ రావు మొలకల చెరువు రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్న ఇబ్రహీంపట్నం తరాలు నకిలీ మద్యం తయారు చేయబట్టినట్టు తెలిపారు. మొదట మొలకల చెరువు పీటీఎం మండలాల్లోని 2 మద్యం దుకాణాలకు తన పరిధిలోని ఆయన తీసుకున్నారని వివరించారు. మొలకల చెరువు సమీపంలో నకిలీ మద్యం తయారీ ప్రారంభానికి గోదావరి అద్దెకు తీసుకుని బయట ప్రాంతాల వ్యక్తులతో తయారీ ప్రారంభించారని చెప్పారు. ఇక్కడే చూడండి అసలు తెలివితేటలు. అంటే నీచ పత్రిక అని వీళ్ళని ఎందుకు అనాలంటే వీళ్ళే ఓ తప్పుడు కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏమని కల్తీ మద్యానికి సంబంధించి ముందు వాళ్ళు పట్టుబడ్డప్పుడు లేదు, తర్వాత ప్రభుత్వము వీళ్ళు కలిపి ఒక నాటకం ఆడారు. లేదు అది జగన్ ఉన్నప్పుడే కల్తీ మద్యాన్ని తయారు చేసేశారు అని వాడు చెప్పాడో జనార్దన్ రావు అనేవాడు అని వాడితో రాయిపించేసేసి అప్పటి నుంచినే చేసి ఇప్పుడు వచ్చి జగన్ పరువు తీయడానికి దాన్ని కొనసాగించమన్నారు. మనం అప్పుడు చేశాం కదా అన్నారు అన్నటువంటిది వాళ్ళు ఛార్జ్ షీట్లో పెట్టింది అదే, తప్పుడు వార్తలన్నీ రాసుకొచ్చింది అదే, జనాలకు ప్రచారం చేసింది అదే. అదే ప్రకాశం బ్యారేజ్తో కనుక ప్రకాశం బ్యారేజ్ని గోల్చడానికి పడవలు వాడారు అన్నటువంటిది ఎట్లా ఉంటుందో ఇది అట్లాంటిదే. సీన్ కట్ చేస్తే జూలై నుంచి నకిలీ మద్యం తయారు చేశారు 2025 నుంచి. వార్త ఇది అసలు వార్త. అసలు దోషులు ఎవరైతే వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు వాళ్ళేమో ఆ జనార్దన్ రావు అనేవాడు పార్టీకి సంబంధించినటువంటి వాడు కాబట్టి వాడితో మనం ఎట్లా చెప్తే అట్ట వాడిని కాపాడడం కోసం రాశారు అట్లా ఛార్జ్ షీట్. అసలు నిందితులు పట్టుకున్న తర్వాత ఏది వీళ్ళకి సరఫరా చేసిన వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఏం చెప్పారు 2025 నుంచి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ బిగినైంది. ఇది అంటే అసలు కల్తీ బిగినైంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాన్ని మార్చిపడేశారు. అసలు ఆ వార్తని డౌన్ ప్లే చేశారు. వార్త నిజమైన దాన్ని కూడా డౌన్ ప్లే చేస్తారు, అబద్ధాన్ని మాత్రం హైలైట్ చేస్తారు. పందికొవ్వు వీటికి రాసినట్టు. నిజంగా మనుషులో పశువులో అర్థం కానటువంటి నీచ జర్నలిజం అన్నటువంటిది సభ్య సమాజాన్ని నాశనం చేస్తుంది. రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులుగా జర్నలిజం తయారవుతున్నటువంటి చీడ పురుగులుగా తయారవుతున్నారు వీళ్ళు ఈ జర్నలిస్టులు. కాకపోతే పదవీ విరమణ వయసు పెంపు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం మేము జోక్యం చేసుకోలేం. అప్పేడను కొట్టేసిన హైకోర్టు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్, సొసైటీలో పనిచేసే ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుంచి 62కి పెంచే విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. పదవి విరమణ వయసు పెంపు వ్యవహారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం పేర్కొంది. విరమణ వయసు పెంచాలంటే సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా సవరించాలని గుర్తు చేసింది. పదవి విరమణ వయసు పెంపును కార్పొరేషన్లు, సొసైటీల పాలక మండలి తీర్మానాలు చేసిన వాటి ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిరాకరిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. ఉద్యోగులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బొడ్డుదేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పించింది. పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఉద్యోగి డి మాధవరావు, ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ గ్రూయర్స్ ఫెడరేషన్ ఉద్యోగి ఎల్సర్ రాజు హైకోర్టు సింగిల్ జడ్జి దగ్గర వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రభుత్వాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూజ్ అండ్ త్రో వ్యవహారంగానే ఉంటుంది. బాబు గారు చేసినటువంటి ఎందుకు పెంచారు ఎవరికైనా సరే, అప్పుడు జగన్ అయినా సరే రిటైర్ అయినటువంటి వాళ్ళకి లక్షలు కాదు కోట్ల రూపాయలు డబ్బులు లక్షలు కోట్లు ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు. అందుకని వాళ్ళకి ఏజ్ పెంచారు. అదే ఈ కార్పొరేషన్లు వీటిట్లో వాళ్ళకి ఏం అక్కర్లేదు కాబట్టి వీళ్ళకి పెంచట్లేదు. అది తేడా. అప్పుడు అది నమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇది తెలుసుకోవాల్సిన అంశం ఉంది. లేకపోతే దేశం ఎదుగుతుంటే అడ్డుకునే కుట్రలు, సమాజం మారితేనే వ్యవస్థలో మార్పు. భవిష్య భారతం సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన స్వార్థ ప్రయోజనాలు దెబ్బతింటాయని భయపడే శక్తులు దేశం ఎదుగుతుంటే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సమాజం అంతా ఏకమైతే భారత్ అడ్డంకులు దాటుతుంది. దేశం కోసం అందరూ నిజాయితీగా పనిచేయండి అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో భాగంగా విజయవాడలో శుక్రవారం నిర్వహించిన భవిష్య భారతం దృష్టి దిశ సదస్సు ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వేల మైళ్ళ దూరం నుంచి వచ్చిన వాళ్ళు సంఖ్యలో తక్కువగానే ఉన్న సమాజంలో లోపాల వల్ల గతంలో వారితో మనం ఓడిపోయి బానిసలయ్యాం. భవిష్యత్తులో అట్లాంటి పరిస్థితి రాకూడదంటే అంతా ఏకతాటిపై ఉండాలి. సమాజంలో ఉన్న విభేదాలు, బలహీనతల మీద నిజాయితీగా చర్చ జరగాలి. దేశ భవితవ్యాన్ని మార్చాలంటే ముందు సమాజాన్ని మార్చాల్సిందని స్పష్టం చేశారు. మన దేశంలో తయారయ్యే వస్తువులు ప్రోత్సహించాలి. ఇలా చేస్తే దేశం స్వయం సమృద్ధిగా మారుతుంది. సనాతన ధర్మం విలువలు విద్యా వ్యవస్థలోనే కాదు కుటుంబంలోనూ అలవాడాలన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కాకపోతే సాక్షి జీవీఎంసీలో రౌడీ రాజ్యం, కబ్జాకు పచ్చజెండా, కనీస చర్చ లేకుండానే గీతం కబ్జా భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం. విశాఖ నడిబొడ్డున 5,000 కోట్ల విలువైన భూమిని తన బంధువుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు బరితెగింపు. రెచ్చిపోయిన కూటమి పార్టీల కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి, పలువురికి తీవ్ర గాయాలు, వెళ్ళిపోండంటూ బెదిరింపులు, మెడపట్టి తోసివేతలు, మహిళా కార్పొరేటర్లపైన రెచ్చిపోయిన పచ్చ మొక్కలు, సిపిఎం సిపిఐ సభ్యులపైన దౌర్జన్యం, నేరుగా దాడికి తెగబడ్డ మేయర్, కూటమి కార్పొరేటర్లు, మీడియాకు నో ఎంట్రీ నిబంధనల విరుద్ధంగా పోలీసులు రంగప్రవేశం, తానే ఎజెండా అంశాలను చదివి ఆమోదించినట్టు మేయర్ ప్రకటన. విశాఖ నగరపాలక సంస్థ సమావేశంలో నిబంధనలకు చరమగీతం. చివరి కౌన్సిల్ భేటీలో లోకేష్ తోడలుడు ఎంపీ భరత్కు భూములు పొందారు. 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల కబ్జా భూమి గీతం పరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
మనం ఎంత స్థాయికి దిగజారగలము అనడానికి ఇది విషయం. ఇదివరకు ఆ దశపల్లా భూమిని కోర్టు ఆదేశాల మేరకు ఇస్తే అందులో కబ్జా ఉందన్నారు. లేదా విజయసాయి రెడ్డి కబ్జా చేశాడన్నారు, జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశాడన్నారు. రకరకాల వార్తలు ప్రొజెక్ట్ చేశారు. ఇంతకంటే నీచ కబ్జా ఇంకేదన్నా ఉంటుందా? ఒక విద్యా సంస్థ లక్షలకు లక్షల ఫీజులు ముక్కుపిండి వసూలు చేసేటటువంటి సంస్థ ఇక్కడ కోట్ల రూపాయల విలువైన 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా దోచేస్తే పర్లేదు నువ్వు తీసుకో అని చెప్పడం కంటే నీచం ఇంకేదైనా ఉంటుందా? అంటే కనీసం ఈనాడు జ్యోతి అది రాయని కూడా రాయలేదు. ఇదివరకు ఏమీ లేని దానికి బ్యానర్లు పెట్టి రాసేవాళ్ళు ఇప్పుడు కళ్ళెదురుగుండా జరిగిన దాన్ని కవర్ చేసుకొస్తున్నారు. ఎలాంటి స్టేజ్కి దిగజారాం మనం అన్నది ఆలోచించాల్సి ఉంది. ఇకపోతే చంద్రబాబుదే మహాపాపం, రాజకీయ పాతకం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన చంద్రబాబు జంతు కొవ్వు కుట్ర బెడిసి కొట్టడం, దేశవ్యాప్తంగా బాబు క్షమాపణ చెప్పాలని వెలువెత్తుతున్న డిమాండ్లతో సరికొత్త కుతంత్రం. శ్రీవారి ఆలయ పవిత్రత భంగం కలిగించేందుకు పక్కా పన్నాగం. సీఎం హోదాలో దుష్ప్రచార కుట్రకు బాబు నేతృత్వం. టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రంగానే కుట్ర రచన అమలు. ఆ పాప పనిలో పవన్ కళ్యాణ్ కూడా పాత్రధారే. లడ్డూ ప్రసాదానికి కళంకం తీసుకొచ్చేందుకు ప్రాయశ్చిత్తం హైడ్రామా. ఆ కుతంత్రానికి ఎల్లో మీడియా వత్తాసు. చంద్రబాబు దుష్ప్రచార కుట్రను అప్పటికే తిప్పికొట్టిన ఎన్డీడీబీ, జీడీఆర్ఐ. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ. తాజాగా ఛార్జ్షీట్లో అదే విషయాన్ని స్పష్టం చేసిన సిబిఐ. కుట్రలు పారకపోవడంతో ఇతర అంశాలను వక్రీకరిస్తూ చంద్రబాబు బృందం తాజా పన్నాగం. చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అంటూ వక్రీకరణ. ఆయన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి పిఏగా పనిచేశారు. ఆనాటి టీటీడీ కొనుగోలు కమిటీ సభ్యులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మంత్రి, ఎమ్మెల్యేలే. బోలేబాబా డైరీని తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. 2018లో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి కాంట్రాక్ట్ ఛార్జ్షీట్లో పేర్కొన్న సిబిఐ. నెయ్యి కొనుగోలుకి టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ. అయినా దుష్ప్రచారానికి చంద్రబాబు ముఠా బరితెగింపు. శ్రీవారి సొమ్ములు దుర్వినియోగం చరిత్ర బాబుదే. తిరుపతిలో ఫ్లైఓవర్ నిర్మాణం నుంచి ప్రైవేట్ బ్యాంకులో శ్రీవారి సొమ్ములు డిపాజిట్ దాకా అదే తీరు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అప్పుల బాబు బరితెగింపు. వర్సిటీల నిధులు దారి మళ్లించేందుకు చంద్రబాబు స్కెచ్. తొలి విడతలో 1,200 కోట్లు లాక్కునేందుకు టార్గెట్. బ్యాంకుల్లో డిపాజిట్లు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కి బదిలీ చేసేలా తీవ్ర ఒత్తిడి. సీఎంఓ విద్యాశాఖ అధికారితో తిట్ల దండకంతో హడలిపోతున్న ఉన్నత విద్యామండలి వర్సిటీ వర్గాలు. ఒత్తిడి భరించలేక చాలా వర్సిటీల నుంచి నిధులు బదిలీ ప్రారంభం. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసిన చంద్రబాబు 20 నెలల్లో 3.11 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్రాన్ని నడపలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో వర్సిటీల నిధులు మళ్లీ వెనక్కి ఇచ్చే పరిస్థితి లేదంటున్న విద్యావేత్తలు. 7,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వసతి నిధులే చెల్లించిన బాబు సర్కార్. వర్సిటీలకు నిధులు ఇవ్వకపోగా వాటి డబ్బులే పక్కదారి పట్టిస్తున్నటువంటి ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారంటే యూనివర్సిటీలకు మనం అందరం కట్టేటటువంటి ఫీజులు, కాలేజీలు కట్టేటటువంటి డబ్బులు ఉంటాయి కదా, అవన్నీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ డబ్బులన్నింటినీ కూడా తీసుకుపోయి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్లు వేసేయండి, మీకు ఈ వడ్డీ ఇస్తామని చెప్తున్నారు. ఇక అసలు ఎప్పుడు వెళ్తుంది? ఇప్పుడు అమెరికా వడ్డీకి సంబంధించినటువంటి డాలర్ లాగా ఉంటుంది. కాకపోతే ఇదివరకు ఎట్లాంటిది జగన్ కూడా చేశాడు. చేసినప్పుడు ఈనాడు జ్యోతి రాసింది, అప్పుడు అది సమర్థించుకుంటూ సాక్షి రాసుకొచ్చింది. ఇప్పుడు రివర్స్, అంతే, అంతకు మించి ఏం లేదు. లేకపోతే అజెండాపై తకరారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అజెండాలో చేర్చాలని ఏపీ. ఈ లింక్ ప్రాజెక్టు వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న తెలంగాణ. శ్రీశైలం సాగర్లో చెరిసగం వాటాకు నో చెప్పి నేపి అజెండా అంశాలను వారంలోగా ఇవ్వాలని సిడబ్ల్యూసీ చైర్మన్ ఆదేశం. 14 రోజులు తదుపరి సమావేశం నిర్వహిస్తామని వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇలా ఉన్నాం, ఇలా చేయాలి. రాష్ట్ర ఆర్థిక సర్వే అంటే అంకెల విశ్వరూపం మాత్రమే కాదు, ఫలానా విషయంలో మనం ఇలా ఉన్నాం, ఒకప్పుడు అలా ఉన్నామని గత వర్తమానాలు కలుపుతూ విశ్లేషిస్తుంది. డిజిటల్ వ్యసనం నుంచి ఊబకాయ సమస్య వరకు, స్క్రీన్ టైం నుంచి మహిళా శ్రామిక శక్తి వరకు ఎన్నో అంశాలను విశ్లేషించి సూచనలు ఇచ్చింది కేంద్ర ఆర్థిక సర్వే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వందే మాతరం శకటానికి ప్రథమ బహుమతి. కేంద్ర సంస్కృతి శాఖ డబుల్ ధమాకా కొట్టింది. గణతంత్ర వేడుకలో భాగంగా శాఖ ప్రదర్శించిన వందే మాతరం శకటానికి ప్రథమ బహుమతి లభించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత తెలుగు సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన వందే మాతరం గేయ ప్రదర్శన ప్రత్యేక బహుమతి దక్కినట్టు శుక్రవారం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వందే మాతరం 150 ఏళ్ల ప్రయాణం పేరిట రూపొందించిన శకటానికి కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగంలో ప్రథమ బహుమతి లభించింది. వందే మాతరం భారత్ శాశ్వత ప్రతిధ్వని అనే సాంస్కృతిక నృత్య ప్రదర్శనకు ప్రత్యేక బహుమతి దక్కిందని పేర్కొంది. వందే మాతరం గేమ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సాగిన 150 ఏళ్ల ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్టు శకటం చూపింది. భారత్ స్వతంత్ర సంగ్రామంలో ఈ గీతం ప్రజలను ఎలా చైతన్యపరిచిందో, జాతీయ సమగ్రతకు ఎలా చిహ్నంగా నిలిచిందో ప్రదర్శనలు అద్భుతంగా ఆవిష్కరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి నెయ్యి అబద్ధం, కొవ్వు నిజం అంటూ వార్త అబద్ధం, కల్పితం అన్నటువంటిది వీళ్ళ స్వభావం అన్నది మరొకసారి ఇద్దరు కలుపుకట్టుకుని రాసుకొస్తున్నారు. లేకపోతే భారతీయ సిమెంట్స్కి చెక్ అంటూ రద్దుబాటలో సున్నప్రాయ లీజులు, ఆ రూల్స్ మాకు వర్తించవు, ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఎలా కాదంటారు, షోకాజు నోటీసుని వెనక్కి తీసుకోండి,
భారతీయ సిమెంట్స్ వాదన తోసిపుచ్చిన సర్కార్ ప్రభుత్వం చట్టపరమైన అంశాలను అన్నింటి పరిగణలోకి తీసుకుని తమకు కేటాయించిన సున్నప్రాయ రీజులను ఎలా రద్దు చేస్తారని భారతీయ సిమెంట్స్ ప్రశ్నిస్తోంది. జగన్ ప్రభుత్వంలో తమ నిబంధనల ప్రకారమే ఇచ్చారని చెప్తోంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇది పరిశ్రమలు వేధించడం కాదు. అదే జగన్ టైంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన గల్లా జయదేవ్ని వేధించాడు. ఇక్కడ భారతీయ వాళ్ళని వేధిస్తే వేధించినట్టు కాదు. అది పరిశ్రమల వేధింపు రాదు, ఇది పరిశ్రమల వేధింపుకి వస్తుంది. మనం జర్నలిజం చేస్తున్నామా వ్యభిచరిస్తున్నామా అన్నది ఆలోచించాలి. లేకపోతే తెలుగు జాతి ఖ్యాతి అమరావతి విశ్వనగరంగా రాజధాని అభివృద్ధి, ఇతర రాష్ట్రాలతో సమానంగా మనకు మహానగరం అవసరం. అమెరికన్ సిలికాన్ వ్యాలీ భారత్కు క్వాంటమ్ వ్యాలీ, ఎన్ఆర్ఐ వైద్యులు శాశ్వతంగా ఆ ప్రాంతంలో మమేకం కావాలి. గుంటూరు జీజీహెచ్లో కానూరు జింకాన ఎంసీహెచ్ ప్రారంభోత్సవాల్లో సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే జగన్ గజ దొంగలంతా క్షమాపణ చెప్పాలి. నెయ్యి కొనుగోలులో అన్ని ఉల్లంఘనలే, జంతువుల కొవ్వు ఉందని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక, సిట్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో లోపాలు, సుబ్బారెడ్డి పిఏ ఖాతాలోకి వచ్చిన ₹1,00,00,000 ఎక్కడికి పోయాయి, కల్తీ నెయ్యి దందా వెనకున్న పెద్దలను బయటపెట్టాలి టీటీడీ చైర్మన్, నెయ్యి కల్తీ జరగలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని అబద్ధాలు చెప్తున్న వైసీపీ నేతలు సిగ్గుండాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో మాజీ సీఎం జగన్ సహా గజ దొంగలంతా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 11 మంది అసెంబ్లీకి రండి, కల్తీ నెయ్యిపై సభలో చర్చిద్దాం, కలియుగ దైవాన్ని మోసం చేశారు. అగంతా జగన్ వైసీపీ నేతలతో పాలు లేకుండా నెయ్యి తయారీ, ఆధారాలతో దొరికిన దబాయింపు, కల్తీ చేశారని సిట్ తేల్చిన అబద్ధాలు, జగన్ ప్రజలు నిలదీయాలంటూ టీడీపీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సింగాల్ తప్పు చేశారు, తిరుమల లడ్డు వ్యవహారంలో తప్పుడు నిర్ణయాలకు తలూపారు, రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.